మేటానండి లెజిటిమేట్ అనండి కోర్టు ద్వారానే దీనికి. కేటీఆర్ ఒక మాట అడిగారు ఆయన ట్వీట్లో, హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఇద్దరు మృతికి కారణమైన రేవంత్ పైన కూడా ఇదే లాజిక్ అప్లై చేస్తారా? సరే, ఇప్పుడు మనము ఏ చర్చ దాని వరకు చేయాలి. హైడ్రా విషయంలో చెరువుల రక్షణ అవసరమే కానీ ఏకపక్షంగా చేయకూడదని అందరూ ఒప్పుకున్నారు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాటి రాజకీయ కోణాల్లో వేసుకునే ప్రశ్నలు సవాళ్ళు అన్నీ మీకు నాకు వర్తిస్తాయని నేను అనుకోవటం లేదు. విధి నిర్వహణలో ఒక పోలీస్ అధికారి వెళ్ళినప్పుడు అది పొరపాటు అయితే కోర్టుకు వెళ్ళాయండి. హైడ్రా విషయాలు కూడా అన్నీ హైకోర్టుకు 1-4 సార్లు వెళ్ళాయి. దేర్ బిఫోర్ ది కోర్ట్. మెగాస్టార్ చిరంజీవి హుటాహుటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. షూటింగ్ రద్దు చేసుకుని వచ్చారు అక్కడికి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అది నిజమే అయితే మటుకు అది సంభవం. అది ఎందుకని వీళ్ళంతా పెద్ద కుటుంబంగా వస్తుందని నేను అంటున్నాను కదా. మరి అంతకుముందు నెటిజన్లుగా ఏదో విడిపోయి ఒకరినొకరు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎలా కలిసి ఉంటారు, మనం ఎలా ఆలోచిస్తున్నామని. అందుకని అభిమానం అనేది దానికి సంబంధించిన పరిమితులు, దానికి సంబంధించిన హద్దులు వాటిలో ఉండడం అవసరం అనేది కూడా ఒకటి తెలుసుకోవాలి. మరి ప్రతిదానికి ఒకటే విధంగా పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అనేది కుదరదు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే సమాధానం చెప్తాను నేను. కేటీఆర్ విషయంలో రేపు ఏదైనా చేసినా అదే అవుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టం ఇవన్నీ ఒకటే కొలబద్దలండి. ఇంకా వాటి అన్వయం కోర్టులు చేస్తాయి. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు మోహన్ బాబు ప్రస్తావన కూడా ఎందుకు వచ్చింది? నిన్న మొన్న ఘటన జరిగింది, పోలీసులు కేసులు, హత్యా ప్రయత్నం ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఆ ప్రస్తావన వస్తుంది. లేదా మామూలుగా ఎందుకు మాట్లాడడం కదా. లేకపోతే ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్లోకి వెళ్తే ఈరోజు